తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే స్కూళ్ళకు సంబంధించి రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మైదానంలో సరదాగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మనం చూసుకుంటే రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 20,000 కోట్ల విద్యాశాఖపైన ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యపై తల్లిదండ్రుల అపోహలు ఉన్నాయి. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్ నిర్మాణం చేపట్టాం. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం. ప్రభుత్వ బడిలో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలి. ఇక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ పాఠశాల పెట్టింది. కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల ద్వారా మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీస్తాం. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మెస్సీని కూడా హైదరాబాద్ తీసుకొస్తే విమర్శలు చేశారు. గత ప్రభుత్వం యూనిఫామ్లు ఇస్తే అవి నెల రోజులకే చిరిగాయి. ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్ ఇస్తుంది. విద్యా కిట్ల పంపిణీ కోసం 680 కోట్లతో టెండర్లు పిలిచాం. 680 కోట్ల టెండర్లో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని ఒక ఆయన అయితే అంటున్నారు. ఎలా సాధ్యమో చెప్పాలి. విద్యారంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుపుతా అన్నారు. సో మొత్తం మీద ఏదైనా విద్యార్థులకు సంబంధించి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు అయితే ఉంటుందని నేనైతే తెలియజేశారనమాట.